రైట్ మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ రాష్ట్ర నాయకులు ఎర్రల శ్రీనన్ ఉన్నాడు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఎందుకు రెండు సంస్థలు ఒకేసారి కేసులు పెట్టాల్సి వచ్చినాయి? తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎటెళ్తుంది? అక్కడక్కడ పార్టీ కార్యాలయాలపైన కూడా దాడులు జరుగుతున్నాయి. మనం ఈ విషయాలపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ముందుగా చెప్పండి, ఎందుకు పార్టీ కార్యాలయాలపైన అక్కడక్కడ దాడులు జరిగినా కూడా పోలీసు వ్యవస్థ కావచ్చు లేకపోతే పోలీసు అధికారులు ఎందుకు పట్టించుకుంటలేరంటే ఏం చెప్తారు? అసలు ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఉందా లేదా అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఎందుకనంటే ప్రభుత్వము చేయాల్సినటువంటి పనులు చేయకుండా, ప్రభుత్వము అధికారంలోకి రావడానికి ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలుపరచకుండా, దృష్టి వాటిపైన పెట్టకుండా ఇలా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది, అటెన్షన్ డైవర్ట్ చేస్తూ ఉన్నది. అంటే ఇది ఎందుకు అనంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా 6 గ్యారంటీలపైన 420 హామీలపైన మాట్లాడుతున్నందుకు ఈ అటెన్షన్ డైవర్షన్ చేస్తూ ఉంది. ఎందుకనంటే ముందుగానేమో కాళేశ్వరం ప్రాజెక్టు మీద డైవర్ట్ చేసి రాజకీయాలను కొద్ది రోజులు నడిపించిండ్రు. తర్వాత ఫోన్ ట్యాపింగ్ మీద కొద్ది రోజులు నడిపించిండ్రు. తర్వాతనేమో హైడ్రా పేరు మీద కొద్ది రోజులు డ్రామా నడిచింది. కొద్ది రోజులేమో మూసీ నదిపై నడిచింది. కొద్ది రోజులేమో లగచల్ర మీద నడిచింది. కొద్ది రోజులేమో ఇలా ఏసీబీ ఈడీ కేసుల మీద డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తుంది. ఈ 400 రోజుల పాలనలో కాంగ్రెస్ పార్టీ చేసింది శూన్యం, చెప్పిందేమో కొండంత, చేసిందేమో ఘోరంత. ఇలా చెప్పే మాటలకును చేసే పనులకు మాత్రం అసలు ఎలాంటి పొంతన లేకుండా ఈరోజు రాష్ట్ర రాజకీయాలు నడిపిస్తూ ఉన్నారు. అంటే కేవలం అటెన్షన్ డైవర్ట్ చేసి ప్రజల దృష్టి మళ్లించి, ప్రతిపక్షాల దృష్టి మళ్లించి ఇలా పాలన చేస్తారు. ఎన్ని రోజులు చేస్తారు? ఇదేం పాలన? మీకు ఇచ్చింది ప్రజలు 5 సంవత్సరాలు పరిపాలించమని ఇచ్చిండ్రు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు చేయండి, హామీలు నెరవేర్చండి, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చండి. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ మీకు అంత కక్ష ఉంటే, బీఆర్ఎస్ నాయకులపైన, కేసీఆర్ గారిపైన, కేటీఆర్ గారిపైన, హరీష్ రావు గారిపైన, ఎమ్మెల్యేలపైన మీకు అంత కసి కోపం ఉంది కదా, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే బీఆర్ఎస్ పార్టీ కంటే గొప్పగా చేయండి, మంచి పేరు తెచ్చుకోండి. ఇవేంది 3rd క్లాస్ పనులు? కేవలం దృష్టి మళ్లించడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అటెన్షన్ డైవర్ట్ చేస్తూ ఉన్నది. కానీ మీరు ఎన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసినా డెఫినెట్గా మీరు 6 గ్యారంటీల మీద మాట్లాడతాం, మేము ఎవ్రీడే మాట్లాడతాం. ఇంకా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పరువు అంతా పోయింది ప్రజలల్లో. ప్రజలు ఈ పార్టీని నమ్మతలేరు. ఎందుకేసిమ్రా నాయన ఓట్లు అనేటువంటి భావన ప్రజల్లోకి వచ్చింది. డబుల్ ఇచ్చే డబుల్ దెబ్బ తినరు. 2000 పింఛన్ను 4000 పింఛన్ చేస్తావా పెద్దమ్మ, ఎంబడే తెచ్చుకోపో అని చెప్పిండ్రు. 4000 రూపాయలు ఏడొచ్చినాయి? మరి 4 పైసలు ఎక్కువ వచ్చినాయి. ఇలా 13 నెలలు అయింది. 13 నెలల్లో ఒక అనా పైసా కూడా 2000 పింఛన్ కంటే ఎక్కువ రాలేదు. ఈ 2000 పింఛన్ కూడా 2 నెలలు ఇప్పటికి తుట్టి ఉంది. ఈ 2 నెలల పింఛన్ ఇప్పటికి కూడా వచ్చే నెలది ఈ నెలది వచ్చే నెలలు ఇవ్వడం, తర్వాత ఇవ్వడం, ఇట్లా 2 నెలల పింఛన్ ఇంకా డ్యూ ఉంది. అదేవిధంగా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, వాళ్ళు ఇచ్చిన 10,000 ఉద్యోగాలు ఇప్పటి వరకు ఇచ్చింది వాళ్ళు 10,000 ఉద్యోగాలు మాత్రమే. కానీ వాళ్ళు 55,000 ఉద్యోగాలు మేమే ఇచ్చినామని డబ్బా కొట్టుకుంటారు. ఆ 55,000 ఉద్యోగాలలో 35,000 ఉద్యోగాలు మేము ఇచ్చిన నోటిఫికేషన్లు, గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు, ఎగ్జామ్ పెట్టినాం, పరీక్షలు పెట్టినాం, రిజల్ట్ ఇచ్చినాం. కేవలం ఆర్డర్ కాపీలు ఇచ్చి మేము ఇచ్చినామని ఖాతాలు వేసుకున్నారు. మీరు చెప్పింది ఇంకో డ్రామా ఏంది? 2 లక్షల రుణమాఫీ వెంటనే ఇస్తామన్నారు. ఇలా 13 నెలలు అయింది. మీరు చెప్పింది 41 లక్షల మందికి ఇస్తామన్నారు. 30,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టిండ్రు. ఇచ్చిందేమో 12,000 కోట్లు, 20,000 కోట్లు అని చెప్తుండ్రు. 12,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇలా రైతుల ఖాతాలలో జమ అయింది. మరి ఈ ఏడ ఎవరికి ఇచ్చిండ్రు మీరు? అంటే అన్నీ అబద్ధాలే. ఇలా వీళ్ళు చెప్పే మాటలన్నీ కూడా అబద్ధాలని ప్రజలు తెలిసిపోయింది. చిన్నపిల్లగాన్ని అడిగినా చెప్తుండ్రు వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అనేసి ప్రజలు పాటలు పాడుకుంటుండ్రు, మాట్లాడుకుంటుండ్రు. ఇక వీటిని ఇలా కేవలం ఈ మాట్లాడితే కేసు, నోరు తెరిస్తే కేసు. అసలు ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీలు ఉన్నామా లేకుంటే ఇది తెలంగాణలో ఉన్నామా? ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇది ఎమర్జెన్సీ రాజ్యం, రౌడీ రాజ్యం. ఇలా పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తూ ఉన్నారు.
ఇలా మేము అడిగినవి మీరు చెప్పినవి ఎందుకు ఇస్తలేని అడిగితే దాడులు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెడితే దాడులు చేస్తూ ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల మీద దాడి చేస్తున్నారంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అసమర్థులకు అధికారం అప్పచెప్తే వారి ఆఖరి అస్త్రం ఏంటంటే హింసను ప్రేరేపించడమే. మీకు ఇచ్చిన హామీలను చేతగాక అమలు చేయడం చేతగాక, మీరు ఇచ్చిన వాగ్దానాలు పరచడం చేతగాక ఇలా మా పైన దాడులు చేస్తూ ఉన్నారు. ప్రజలు గమనిస్తుండ్రు కదా. మేము అడిగిన వాటికి సమాధానం చెప్పండి, మీరు ఇచ్చిన వాటికి అమలు చేయడం నేర్చుకోండి. ఇలా మేము అడిగిన వాటికి సమాధానము రాజకీయంగా మీరు సమాధానం చెప్పలేక పోలీసులను అడ్డం పెట్టుకొని ఇలా మీరు మా మీద కేసులు పెడతా ఉన్నారు. ఇలా కేసులు అన్నీ ఏం కేసులు? దొమ్మి కేసులు, అక్రమ కేసులు, తప్పుడు కేసులు పెట్టి ఇలా మీరు పరిపాలన నడిపిస్తూ ఉన్నారు. ఇలా నా మీద కేసు పెట్టిండ్రు, ఏమైంది? బెయిల్ వచ్చింది. మా కౌశిక్ రెడ్డి గారి మీద కేసు పెట్టిండ్రు, ఏమైంది? బెయిల్ వచ్చింది. ఇట్లా మా విద్యార్థి నాయకుల మీద కేసు పెట్టిండ్రు, బెయిల్ వచ్చింది. అంటే మీ తప్పుడు వాదనలు, మీ తప్పుడు కేసులని న్యాయ నిపుణులు క్లియర్గా చెప్తా ఉన్నారు. అంటే మీ ఉద్దేశం మేము చాలా క్లారిటీగా అర్థమవుతుంది కదా. కేవలము బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తున్నందుకు మాత్రమే కేసులు పెడుతుందని ప్రజలకు అర్థమైంది. ఇలా ఢిల్లీలో మీరు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు ఒకటే, జాతీయ పార్టీలు ఇద్దరు ఒకటే, ప్రాంతీయ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీని ఇలా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉండకూడదు అనేటువంటి భావన ఈ రెండు పార్టీలకు ఉంది. ఒక ఆయనేమో ఏసీబీలో కేసు పెడితే ఇంకో ఆయనేమో ఈడీ కేసు పెడతాడు. వీళ్ళిద్దరూ ఢిల్లీలో కలుసుకొని గల్లీకి వచ్చి మాకేం తెలియనటువంటి డ్రామాలు ఉల్టా మా మీదనే ఇలా మా పార్టీ పైనే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎట్లుందంటే దొంగతనం చేసిన వాడే దొంగ అన్నట్టుంది. ఇలా తప్పులు చేస్తుంది మీరు, చీకటి ఒప్పందాలు మీవి, ఇలా చీకటి సంబంధాలు మీ, ఇలా మా మీద ఎందుకు నిందలేసుడు? బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటే. బీజేపీ కాంగ్రెస్కు అటాచ్డ్ పార్టీ 100%. ఇలా ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులు, సీఎం, మంత్రులు అందరూ కలిసిన తర్వాతనే హైదరాబాద్కు వచ్చే వరకు ఏసీబీ కేసు ఫైల్ అయింది, ఎఫ్ఐఆర్ అయింది. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఢిల్లీ నుంచే చక్రం దింపుతూ ఉన్నారు. ఇలా ఢిల్లీ నుంచి బీజేపీ మద్దతుతోనే ఇలా ఏసీబీ కేసులు కానీ ఈడీ కేసులు కానీ పెడతా ఉన్నారు. మేము ఏ తప్పు మా నాయకులు చేయలేదు. డెఫినెట్గా కడిగిన ముత్యంలో బయటకు వస్తాం. కానీ ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఇలా మమ్మల్ని నిర్బంధాలు ఇచ్చి అసలు ఇప్పటి వరకు 400 రోజులలో 400 సార్లు అరెస్ట్, 400 సార్లు నిర్బంధాలైనాయి మా పార్టీ నాయకుల పైన. 400 రోజులల్లో 400 సార్లు నిర్బంధాలైనాయి. గృహ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు గిన్ని జరుగుతాయా మీరు ఇచ్చిన 400 రోజులల్లో? ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రం తేవడానికి కీలక పాత్ర పోషించిన బీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు ఈ ప్రాంతీయ పార్టీ మీద రెండు జాతీయ పార్టీలు ఎందుకు కక్ష కట్టిన? అయితే మీరుండు లేకపోతే మేముంటామన్న ఆలోచన ధోరణి ఎందుకు తీసుకొస్తున్నట్టు ఏం చెప్తారు? క్యాడర్ లేని పార్టీలు అవి. జాతీయ పార్టీలు అన్నవి క్యాడర్ లేని జాతీయ పార్టీ కావచ్చు, ఇంటర్నేషనల్ పార్టీలు కావచ్చు, నాకు సంబంధం లేదు. కాంగ్రెస్కు బీజేపీకి బలమైన నాయకుడే లేడు. ఇది అచానక్ గెలిచినటువంటి పార్టీది. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఇలా మళ్ళీ ఎన్నికలు పెట్టండి, ఓట్ల మెజార్టీ చెక్ చేసుకోండి. ఇలా సర్వేలు చేసుకోండి. సర్వేలల్లో కాంగ్రెస్ పార్టీ ఎంత వీక్ ఉన్నదో తెలిసిపోతుంది, ఇలా బీజేపీ ఎంత వీక్ ఉందో తెలిసిపోతుంది. ఇలా అచానకు మీరు అలివి కాని హామీలు ఇవ్వడం వల్ల మాత్రమే ప్రజలు ఒకసారి అధికారం ఇద్దామని మీకు ఇచ్చిండ్రు. గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి అవకాశం ఇద్దాము, అలివి కాని హామీలు ఇచ్చి పెద్దమ్మ చిన్నమ్మ దండం పెడతాం, ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ అని దండం పెట్టుకుంటే ప్రజలు ఒకసారి తెలంగాణ ప్రజలు కనికరించేటువంటి ప్రేమగల మనుషులు. ఇలా బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఊకే దండం పెట్టి ప్లీజ్ 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 అనడం వల్ల ఒకసారి అవకాశం ఇచ్చింది. ఇలా కిషన్ రెడ్డి ఏంటంటే దొంగది కాదు, దొడ్డికి రాదు. ఎప్పుడు కూడా ఆయన తెలంగాణ కోసం మాట్లాడు, ఈ ప్రజల కోసం మాట్లాడు, ఎవరి కోసం మాట్లాడుతాడో తెలియదు. నేనేమంటున్నా, ఇక పార్టీ కాబట్టి ఉన్నారు. ఎప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడు, ఈ తెలంగాణకు వచ్చేదాని గురించి మాట్లాడు, తెలంగాణకు పోయేదాని గురించి మాట్లాడు. ఆయన ఉన్నామా అంటే ఉన్నాడు అంతే. అంతకు మించి కిషన్ రెడ్డి వల్ల ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు ఒరుగుతుంది అనేది మాత్రం నేను అనుకోను. ఆయన వల్ల లాభం జరుగుతుందని మాత్రం నేను అనుకోను. ఆయనే కేవలం ఒక బొమ్మలాగా ఉంటాడు అంతే. ఆయన ఈ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ ప్రాంతానికి, ఆయనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కూడా ఏమి చేయడు. అంటే కిషన్ రెడ్డి అదేదే మన సెంట్రల్లో ఉన్న ప్రతిపక్షాన్ని ప్రశ్నించాలా, లేక స్టేట్లో ఉన్న ప్రతిపక్షాన్ని ప్రశ్నించాలంటే ఏం చెప్తారు? ఐటీఐఆర్ ఎందుకు తీసుకురాలేదంటే ఒకరోజు మాట్లాడలే బీజేపీ వాళ్ళు.
అరే ఈ లగచెర్ల మీద రైతుల మీద దాడులు జరిగి అక్రమంగా కేసులు పెడితే ఒకరోజు మాట్లాడలేదు. హైడ్రా మీద ఇంత అక్రమంగా కూల్చివేతలు జరుగుతుంటే ఒకరోజు మాట్లాడలేదు. మూసి నిద్ర బీఆర్ఎస్ పార్టీ ముందుగానే ఎత్తుకుంటే క్రెడిట్ బీఆర్ఎస్కి పోతుంది అనేసి అదొక డ్రామా లాగా ఒకరోజు నిద్ర చేసిండ్రు, బంద్ చేసిండ్రు. అది నిజాయితీ అయితే కంటిన్యూ చేయాలి కదా. మూసి మీద బాధితులందరూ వచ్చి బీఆర్ఎస్ భవన్కి వస్తే ఒకరోజు కూడా మరి అరే మూసి ఆయన నియోజకవర్గంలో ఉంటుంది, అరే ఒకరోజు కూడా మరి మూసి బాధితులను పరామర్శించలే, వాళ్ళ గురించి ఈడ మాట్లాడలే, ఢిల్లీలో మాట్లాడలే. మరి వీళ్ళంతా కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయిందని చాలా క్లియర్గా అర్థం. ఒక ఆయన ఏమో ముఖ్యమంత్రి చేసి సూపర్ చేసిండు, మేము అప్రిషియేట్ చేస్తున్నా అంటాడు. అరే నువ్వు ముఖ్యమంత్రి చేసిన తప్పుల గురించి కూడా బండి సంజయ్ అంటే మంత్రి ఉంటాడు. ముఖ్యమంత్రి చేసిన కాంగ్రెస్ తప్పులను కూడా కేసీఆర్ నువ్వు బయటకు రావాలి, కేసీఆర్ నేను జైల్లో పెడతాం అంటే తప్పెవరు చేసిండ్రు, తప్పుడెవరు మాట్లాడుతుండ్రు. ఈ ప్రభుత్వం చేసే పనుల గురించి మాట్లాడమంటే కేసీఆర్ నీ మీద కేసులు పెడితే కేటీఆర్ నేను జైల్లో పెడతా అంటారు. ఏమనకాల ధమాకు ఉందా మంత్రులు అంటుంది? పనిచేసే విధానం తెలుసా అసలు? మీరు ఇచ్చినటువంటి డ్యూటీ ఏంది, మీరు చేస్తున్నటువంటి డ్యూటీలు ఏంటి? ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు ప్రధాన ప్రతిపక్షాన్ని ఎందుకు ప్రశ్నిస్తుంటారు? మరి ప్రధాన ప్రతిపక్షం మేము, అవన్నీ ఒకటే పక్షం. బీజేపీ కాంగ్రెస్ మిగిలిన అన్ని ఒకటే పక్షం. మేము ప్రజల పక్షం, మేము ప్రతిపక్షం. అంటే బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ఎప్పుడు ప్రశ్నించది. నీకు అసెంబ్లీనే గల్లమిల్లాంచుకొని పోతుంటే వాళ్ళు ఎక్కడ ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల మీద ఒక్క మంత్రి మాట్లాడలేదు. బండి సంజయ్ కిషన్ రెడ్డి బీజేపీ పార్టీ నాయకులు ఒకళ్ళు మాట్లాడారు, ఒక్క ఎంపీ మాట్లాడాడు. ఈ రాష్ట్రంలో 56 మంది విద్యార్థులు ఇలా సరైనటువంటి పోషక ఆహారం లేక వాళ్ళకు సరైనటువంటి వైద్యం అందక 56 మంది గురుకులాల విద్యార్థులు చచ్చిపోయినారు. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి మాట్లాడు బీజేపీ వాళ్ళు. ఇలా సరైన పోషకాహారం లేక 1000 మందిగా విద్యార్థులు హాస్టల్లో వసతులు బాగాలేక హాస్పిటల్ల పాలైన అనారోగ్యానికి గురైన వాళ్ళ గురించి మాట్లాడరు. రైతులు ఇప్పటికీ 100 మంది చనిపోయినారు. ఇప్పటి వరకు ఒక్కళ్ళు మాట్లాడరు. 89 మంది ఆటో డ్రైవర్లు చనిపోయినారు. ఇప్పటి వరకు ఒక్కరు మాట్లాడరు. 36 మంది చేనేత కార్మికులు చనిపోయినారు. ఇప్పటి వరకు ఒక్కరు మాట్లాడరు. మరి ఎందుకు మాట్లాడరు అంటే మీరు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటి కాకపోతే ఇన్ని మరణాలు ఆత్మహత్యలు తెలంగాణ ప్రాంతంలో జరుగుతూ ఉంటే మీరు ఎందుకు మాట్లాడతలేరు? అంటే మీరు బీజేపీ ఒకటే అని చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇలా మా మీద ఎందుకు నిందలు? చీకటి ఒప్పందాలు మీవి, చీకటి పనులు చేసేది మీరు. ఢిల్లీ ఈడ ఒకటే ఆడ ఒకటే. మీరు ఇలా బీజేపీ కాంగ్రెస్ కనసల్లల్లో మాత్రమే కేసులు, ఈడీ కేసులు కానీ ఏసీబీ కేసులు కానీ పెడతా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండూ ఒకటే. బీఆర్ఎస్ పార్టీని ఈ తెలంగాణ ప్రాంతంలో లేకుండా చేయాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి విధానాలు ఎజెండాగా చేసుకొని ఇలా మా పైన అక్రమంగా కేసులు పెట్టి కేసులు పెట్టడం వల్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన కేసులు పెడితే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా ఆత్మస్థైర్యం కోల్పోతుంది, మానసికంగా దెబ్బతీయచ్చు అనేటువంటి మానసిక ఆనందం పొందుతూ ఉన్నారు వాళ్ళు. అరే అంతే. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్, బీఆర్ఎస్ పార్టీ లీడర్స్కి కేసులు కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు, నిర్బంధాలు కొత్త కాదు. అరే మేము ఉద్యమాలు చేసినాడు మీరంతా లేరు, అడ్రస్ లేరు, మీరంతా ఆంధ్రోల దగ్గర ఆ అడుగులకు మడుగులు ఒత్తుకుంటూ కూర్చున్నారు. ఆ రోజు మేము ఉద్యమాలు చేస్తే ఇలా మీకు ఉద్యోగాలు వచ్చినాయి. ఇలా కేసీఆర్ దయ వల్ల మీరంతా క్యాబినెట్లో ఉన్నారు. ఇలా కేసీఆర్ లేకుంటే మీ అందరికి పదవులు లేవు. కేసీఆర్ లేకుంటే ఇలా తెలంగాణ లేదు. తెచ్చిన తెలంగాణ మేము ఇలా విచ్చలవిడిగా ఇలా చిన్నాభిన్నం చేసి చింద్రం చేసి తెలంగాణను విధ్వంసం చేస్తున్నది, కుట్ర చేస్తుంది మీరు. ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అరే నోరు తెరిస్తే కేసులు అండి, తెల్లారితే కేసులు. ఇలా ఇళ్లలో వండుకునే పరిస్థితి లేదు. ఇలా ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియదు, ఏ కేసు పెడతారో తెలియదు. ఇలా నీతో మాట్లాడితే కేసు, ఇలా దీంట్లోకి వెళ్ళి పాయింట్లు తీసుకుంటారు. ఇదేం కేసు అంటే సోనియమ్మ 6 గ్యారంటీలు ఇచ్చింది, 7వ గ్యారంటీ కింద ఈ తెలంగాణ ప్రజలకు డెమోక్రసీ ఇస్తా, ప్రజాస్వామ్యాన్ని కల్పిస్తా, స్వేచ్ఛని ఇస్తా, హక్కులను ఇస్తా అన్నాడు. 7వ గ్యారంటీ అమలు కాదు కదా, దాన్ని పూర్తిగా ఆగం చేస్తుండ్రు. ఇలా భారత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారు. ఇలా మాట్లాడే స్వేచ్ఛ లేదు, ఇలా ప్రశ్నించే హక్కు లేదు. ఈ హక్కులకు భంగం కల్పిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఫైనల్ ఒక క్వశ్చన్ అన్న, స్థానిక సంస్థల ఎలక్షన్ గురించి అడుగుతున్నా. దాదాపు సంవత్సర కాలంగా సర్పంచ్ పదవి కాలం అయిపోయింది, ఖాళీగా ఉన్నారు. మనం ఈ నిన్న మొన్న సంక్రాంతికి ఇంటికి వెళ్తే దోమలు కావచ్చు, లేదంటే అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, పూర్తిగా నాశనమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు అధికార పాలన ఇంకా ఉంచాల్సి వస్తుంది? వాళ్ళకి దాదాపు 3-4 నెలల నుంచి జీతాలు ఎందుకు ఇస్తలేరు? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెల నెలకు ఆ ఫండ్స్ కావచ్చు, లేకపోతే కార్మికులకు జీతాలు పడాయి. ప్రస్తుతం దాన్ని ఎందుకు పట్టించుకుంటలేదు పల్లెటూరు అంటే ఏం చెప్తారు? అసలు పట్టణాలకు అభివృద్ధికి నిధులు పెడతలేరు, పల్లెలలో నిధులే లేవు. అసలు అసలు గ్రామీణ ప్రాంతాలను కంప్లీట్గా వదిలేసిండు. గ్రామాలలో ఒక్క రూపాయి డెవలప్మెంట్ లేదు. స్ట్రీట్ లైట్ పోతే వేసే దిక్కు లేదు, డ్రైనేజీ వ్యవస్థ బాగలేదు, వాటికి ఖర్చే లేదు, అసలు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. గతంలో ఎవరైతే ఉన్నటువంటి విలేజ్ సెక్రటరీ, విలేజ్ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో సొంతంగా 2 నుంచి 3 లక్షలు 5 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నారు. ఆ అప్పులు రిటర్న్ ఇచ్చే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం దగ్గర. అప్పులు పెట్టుకున్నాం, పదవి పోయింది. ఇలా సెక్రటరీది అదే పరిస్థితి ఉంది, సర్పంచ్ది అదే పరిస్థితి. వాళ్ళ డబ్బులు తిరిగి అప్పు సొంతం జేబులకి వెళ్ళి అప్పు చేసినటువంటి డబ్బులను కూడా తిరిగి ఇవ్వాలనే పరిస్థితి. ఒకరిద్దరు చనిపోయినట్టుగా ఉన్నారు, అంటే చాలా వరకు కూడా చనిపోయినరు. అంటే ఇలా విలేజ్లో డెవలప్మెంట్ శూన్యం అయిపోయింది. ఇలా విలేజ్లలో దోమలు, ఇలా దోమల మందు కొట్టేటోళ్ళు లేరు, డ్రైనేజీలు తీసేటోళ్ళు లేరు, డ్రైనేజీలు తీస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులకు జీతాలు లేవు. అసలు జీతాలే లేవు వాళ్ళకు, అంగన్వాడీలకు జీతాలు లేవు, ఆశా వర్కర్లకు జీతాలు లేవు. మీరు ఎవరి కోసం బాగుపడుతుండ్రు? మీకు అందిన కాడికి దోసుకున్నారు. మొత్తం ఈ రాష్ట్రంలో అన్ని శాఖలలో కరప్షన్ ఉంది. ఇలా కరప్షన్ కేసు మా మీద కట్టి పెట్టాల్సింది, కాంగ్రెస్ మంత్రుల మీద, కాంగ్రెస్ క్యాబినెట్ మీద పెట్టాలి. మొత్తం క్యాబినెట్ అంతా కూడా అయోమయం, అస్తవ్యస్తం, అవినీతిమయం, అందిన కాడికి దోసుకుంటూ ఉన్నారు. ఇలా పల్లెలన్నీ కూడా, పచ్చని పల్లెలన్నీ కూడా విధ్వంసం చేసిండ్రండి. ఇలా పల్లెలలో ఇలా మొన్న పల్లె ప్రగతి లేదు, పట్టణ ప్రగతి లేదు, అవన్నీ పక్కన పెట్టి ఇలా మీరేదో గొప్పగా చేస్తారంటే, ఇలా మీరు గ్రామీణ ప్రాంతాల్లో మొన్న సంక్రాంతి పోయినటువంటి వాళ్ళని అడిగితే చెప్తారు, గ్రామీణాల్లో స్ట్రీట్ లైట్ లేవు, కనీసం పారిశుద్ధ కార్మికులు పనిచేయడం లేదు, ఎందుకంటే వాళ్ళకి జీతాలు ఇస్తలేరు. ఇలా మొత్తం తెలంగాణ ఒకప్పుడు పచ్చని తెలంగాణ పల్లెలలో అనేక అవార్డులు వచ్చినాయి సెంట్రల్ నుంచి. ఇలా వీటిని చూస్తే ఎట్లయిపోయిందంటే కంప్లీట్గా తెలంగాణ ఒక విధ్వంసం జరిగిపోయింది అన్నటువంటి భావన 1 yearలో తీసుకొచ్చిండు. గొప్ప పరిపాలన మీది. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు పల్లెల గురించి ప్రధానంగా ఒక కార్యక్రమం తీసుకుంది, పల్లె ప్రగతి ఒక పేరుతో. కానీ ఆ పల్లె ప్రగతితో ఉపాధి హామీ కింద వాళ్ళకి పని కల్పించారు కదా, ఇప్పుడు ఆ పల్లె ప్రగతి ఎటుపోయిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు NRHGS కింద 400 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు, ఎవరికి ఇచ్చిర్రు? ఒక్క రూపాయి అందుతలేవా? అసలు ఇచ్చుండ్రా అంటున్నా. పని దినాలు పెంచుతామని చెప్పారు, పని వేతనం పెంచుతామన్నారు. దాని మీద రివ్యూ జరిగిందా? ఇప్పటి వరకు వాటిపైన రివ్యూ జరిగిందా? ఈ రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతున్నాయి, వాటిపైన రివ్యూ ఉందా? ఇలా హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా దెబ్బతిన్నది, వాటిపైన రివ్యూ ఉందా? ఇలా గురుకులాల్లో 56 మంది విద్యార్థులు చచ్చిపోయినారు, వాటిపైన రివ్యూ ఉందా? ఎడ్యుకేషన్ పైన రివ్యూ ఉందా? హెల్త్ పైన రివ్యూ ఉందా? సంక్షేమం పైన రివ్యూ ఉందా? హోంశాఖ పైన రివ్యూ ఉందా? దేని మీద ఉంది రివ్యూ? పట్టణ ప్రగతి మీద రివ్యూ ఉందా? పల్లె ప్రగతి పైన రివ్యూ ఉందా? దేని మీద ఉంది రివ్యూ? మీకు ఎక్కడైతే డబ్బులు రావాలనో అక్కడ రివ్యూలు చేస్తున్నారు మీరు. ఇలా మొత్తం తెలంగాణ పల్లెలన్నీ మొత్తం చింద్రం చేసి పడేసిండ్రు 1 yearలో. ఇలా ఏ ఊర్లకు పోయినా ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది. ఇలా మీరు కనీసం ఎలక్షన్ పెట్టుకోలేని దుస్థితిలో ఉన్నారు. మీకు నిజంగా అన్నీ చేస్తే మీరు ఎలక్షన్ ఎందుకు పోతట్లేదు? ఎలక్షన్ ఇలా డేట్ అయిపోతే 3-4 నెలలు అయిపోయింది, ఎందుకు పోతలేరు మీరు? అంటే వాళ్ళు క్లారిటీ ఉన్నారు, మాకు సీట్లు రావని. 100% వాళ్ళకు ఎలక్షన్ పోతే సీట్లు రావు కాబట్టి వాళ్ళు ఏం చేయాలో అర్థమైతలేదు. ఇలా కులగణన పెట్టిండ్రు, కనీసం దాని రిపోర్ట్ ఉందా? మీరు సర్వే చేయించిండ్రు, దాని రిపోర్ట్ ఉందా? అసలు ఈ ప్రభుత్వం గిన్ని హామీలు ఇచ్చింది, గిన్ని ప్లానింగ్లు చేసుకుంటారు కదా, ఒక్కదాని మీద మీ దగ్గర విత్ డాటా ఉందా? క్లారిటీ ఉందా? అంటే మీకు ఏజెండా లేదు. ఒక పని చేసేటువంటి మీ దగ్గర ఒక పని చేస్తున్నటువంటి విధానము, ఒక ప్లానింగు, మీ ప్లానింగే లేదు. ప్రభుత్వము ఈ ప్లానింగ్ చేస్తే ప్రజలకు లాభం జరుగుతుంది అనేటువంటి ఒక ప్లానింగ్ లేకుండా అన్ప్లానింగ్లా వెళ్తూ ఉన్నారు. అందరు స్కామర్సే, ప్లానర్స్ ఎవరు లేరు. అందుకే ఇలా మొత్తం కుదేలైంది. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయి సంవత్సరం అయిందండి. తెలంగాణలో ఎక్కడ చూసినా ఇలా తెలంగాణ భవన్ పక్కనే ఉండేటువంటి హోటల్ 8 మంది నీలఫర్ హోటల్ ఒకప్పుడు కిటకిటలు ఆడుతుండే, ఇలా కనీసం కుర్చీలు ఖాళీ ఉన్నాయి. ఎందుకు? మొన్న అడిగిన నేను, ఏందా ఇట్లా మొత్తం నేను ఒకరోజు టీ తాగడానికి వెళ్ళిన,
ఎందుకు మాకు చీరలని ఖాళీగా ఉన్నాయి అంటే ఏడసారి గిరాకీ లేదు అంటుండే. ఒకప్పుడు నీలఫారు కిటకిటలాడుతుండే. ఎందుకు అని అంటే గిరాకీ లేదు సార్, ఎవరు వస్తలేరు. అప్పుడు గంటలు గంటలు కూర్చొని మాట్లాడేటోళ్ళు, మాకు గిరాకీ ఎక్కుతుండే, కుర్చీ దొరకపోతుండే. ఇలా కనీసం వచ్చేటోడు దిక్కులేడు, సగం చీరలు ఖాళీ ఉంటున్నాయి అంటుండే. ఇలా ఏవి నడుస్తున్నాయి? ఒకటి మందు గిరాకీ ఉంది, ఒకటి హాస్పిటల్ గిరాకీ ఉంది, ఒకటి మెస్ గిరాకీ ఉంది. 3 తప్ప ఇంకేది లేదు. రాష్ట్రం అంతా కుదేలైపోయింది. ఒకటి హాస్పిటల్, రోగాల బారిన పడి హాస్పిటల్ పాలవుతున్నారు. ఇలా విపరీతంగా ఫుడ్ తిని హాస్పిటల్ పాలవుతున్నారు. హోటల్ ఒకటి గిరాకీ ఉన్నది. ఇలా మీకు ఎక్కడ చూసినా రోడ్ల మీద అసలు ఏం పని లేక చాలామంది ఖాళీగా ఉన్నారు. దీని కారకులు ఎవరు? మీరు కదా. ఇలా మొత్తం అస్తవ్యస్తం చేసింది మీరు కదా, మీ పాలన కాదా? ఒక్కరికైనా పని కల్పిస్తున్నారా? ఎంతమంది? రియల్ ఎస్టేట్ మీద వేల మంది బతికేటోళ్ళండి. ఇలా కనీసం కొనేటోడు దిక్కులేడు, అమ్ముకుందాం అక్కెరకుండి అమ్ముకుందాం అంటే కూడా కొనేవాళ్ళు దిక్కులేరు. ఇలా ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? దాని కారకులు కాంగ్రెస్ పార్టీ కదా. ఇలా సంవత్సర కాలంలో ఈ ఏమో చేస్తారని ప్రజలు గెలిపిస్తే సంవత్సర కాలంలో మొత్తం ఈ రాష్ట్రాన్ని కుదేలు చేసి ఇలా మళ్ళీ 100 ఏంది సంవత్సర కాలంలో 100 సంవత్సరాలు వెనుకకు తీసుకుపోయినటువంటి చరిత్ర మీది. గుర్తుపెట్టుకోండి. రైట్, ఇది పరిస్థితి. కాంగ్రెస్ వచ్చిన సంవత్సరం నుండి ఎటువంటి వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, ఎటువంటి అభివృద్ధి చేయలేదు. పూర్తిగా పట్టణాలు కావచ్చు, పల్లెలు పూర్తిగా అస్తవ్యస్తంగా పడ్డాయి. ప్రభుత్వం కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న అధికారులు ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం కేవలం ప్రశ్నించే వాళ్ళపైన కేసులు పెడుతున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ పైన కూడా పదే కేసు పెడుతుంది. ఎందుకంటే కేటీఆర్ వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంట్ల విషయంలో ప్రశ్నించకూడదని ఒక ఆలోచన ధోరణితోనే ఉందని చెప్పేసి మనకు ఎర్రలో శ్రీనివాస్ చెప్పడం జరుగుతుంది.